హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా పిల్లలకి చేసి పెట్టండి. చాలా సూపర్గా ఉంటాయి, క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పెసరపప్పుతో చేసుకోవాలి ఈ స్నాక్ అయితే. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందైతే ఇలా పెసరపప్పు ఒక కప్పు వరకు తీసుకొని 2-3 సార్లు కడిగేసి నేనైతే ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పును ఒక 2-3 టేబుల్ స్పూన్లు తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారా, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా మిగతా పెసరపప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం అల్లం ముక్క వేసుకోండి. చూసారా, పెసరపప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు, చిన్నగా ఉంటే సరిపోతుంది అనమాట. 1 ఇంచ్ హాఫ్ అల్లం ముక్క అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1 ఇంచు వరకు అల్లం ముక్క అయితే యాడ్ చేసుకోండి. చూసారా, నేనైతే ఇది అల్లం ముక్క యాడ్ చేసి మెత్తగా కూడా మిక్సీ పడుతున్నాను. సో చూసారా, ఫైన్గా ఇలా మెత్తగా పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారా, ఇలా పేస్ట్ లాగా కావాలన్నమాట. చూసారా, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల రవ్వ ఉంటుంది కదా మనకు, మీరు కావాలంటే బొంబాయి రవ్వ తీసుకోవచ్చు, లేదంటే నాటు రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ, అదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ రవ్వ యాడ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో బొంబాయి రవ్వ కూడా వాడచ్చు. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్లు గోధుమ రవ్వ వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటాయి, చాలా క్రంచీగా వస్తాయి. ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెడదాము. సో 10 నిమిషాల తర్వాత కొంచెం బ్యాటర్ అయితే థిక్గా అయింది. చూసారా, ఇదంతా కూడా మళ్ళీ కలిసే విధంగా కలుపుకొని ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్ ఇవైతే వేసుకోవాలి. మీ దగ్గర ఇంకా క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ముందుగా పక్కకు తీసిన పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం సాల్ట్, అలాగే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. అలాగే నేను ముందుగా ఒక బౌల్లో పోపు పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు యాడ్ చేసి పోపు పెట్టుకొని ఇందులో కలిపేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తుంది. మనకు మధ్య మధ్యలో నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ పైన ఇలా గుంత పొంగడాలది పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. చూసారా, సో ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అయితే ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పైనుంచి అయితే మూత పెట్టకూడదు, మామూలుగా ఇలానే ఉండి మనమైతే కాల్చుకోవాలి. చాలా తొందరగా క్రిస్పీగా అయిపోతాయి. మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒకవైపు అయితే మంచి కలర్ వచ్చాయి, ఇంకోవైపు కూడా తిప్పేసుకుంటే అవి కూడా కలర్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు మార్నింగ్ టిఫిన్ అయినా తినొచ్చు, లేదంటే స్నాక్స్కి అయినా కూడా తినొచ్చు అనమాట. చాలా తొందరగా అయిపోతుంది ఈ స్నాక్స్. ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు పెసరపప్పు 10 నిమిషాలు పావుగంట నానితే సరిపోతుంది అనమాట. చూసారా, అన్నీ కూడా ఇలా మళ్ళీ తిప్పేసుకొని ఫ్రై చేసుకోవడమే. చూసారా, అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుందాము. చూసారా, అన్నీ కూడా మళ్ళీ ఈ విధంగానే వేసుకోవడమే, చాలా బాగుంటాయి. సో మన పొంగడాలు అయితే రెడీ అయిపోయాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుంటాను.